కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ పయనమవుతున్నారు. గ్రామాల్లో నుంచి నగర బాట పడుతుండటంతో కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ప్లాజాలో సర్వర్లు మొరాయిస్తుండటంతో మరింత ఆలస్యమవుతుంది. సర్వర్లు అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. రేపటి వరకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ నుండి వచ్చే వాహనాలను 6 లైన్ల ద్వారా సిబ్బంది హైదరాబాద్ వైపు పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలీసులు తెలిపారు. ఎలాగైతే పండుగకు గ్రామాలకు వెళ్లారో అదే విధంగా నిబంధనలు పాటించి తిరిగి నగరానికి చేరుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రాకి వెళ్ళినటువంటి పట్టణవాసులు మొత్తం తిరిగి వస్తున్నటువంటి పరిస్థితులలో కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపటి వరకు అయితే పూర్తి స్థాయిలో వాహనాలు భారీగా చేరుకుంటాయని చెప్పేసి అయితే వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంటుంది. అయితే ఉదయం ఒక్కసారిగా వాహనాలు కొన్ని రావడంతో అయితే ఈ టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సర్వర్స్ కూడా కొంత ప్రాబ్లమేటిక్ చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి హ్యాండ్ రీడర్స్ కూడా ఏర్పాటు చేసుకొని భారీగా వచ్చే వాహనాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎలాంటి అంతరాయాలు జరగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్ళినటువంటి జనం మొత్తం తిరిగి హైదరాబాద్ వచ్చేటటువంటి తరుణంలో భారీగా నేషనల్ హైవే మీద భారీగా వాహనాలు వస్తున్నటువంటి దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తిరిగి హైదరాబాద్ కు వెళ్లేటటువంటి పరిస్థితులలో జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఆంధ్రాకు సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో ఉద్యోగస్తులు కావచ్చు, వేరు వ్యాపారస్తులు చేసుకునేటోళ్ళు కూడా భారీగా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తెలంగాణ నుండి కూడా అక్కడ కోళ్ల పందాలు కావచ్చు, ఇంకా మిగతా అక్కడ ఉండేటటువంటి సంక్రాంతి ఏదైతే పెద్ద పండుగగా అక్కడ ఘనంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి భారీగా తరలి వెళ్ళినటువంటి జనం కూడా ఇవాళ రేపు కూడా భారీగా తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా కొర్లపాడు కావచ్చు, పంతంగి టోల్ గేట్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండానైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకవేళ ట్రాఫిక్ సమస్య ఏర్పడినా కానీ వెంటనే క్లియర్ చేయడానికి అదనంగా ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు దానికి సంబంధించిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకునేటట్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎట్లనైతే క్షేమంగా వెళ్లారో అదే విధంగా మళ్ళీ క్షేమంగా తిరిగి హైదరాబాద్ వచ్చే విధంగా ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఏదైతే పోలీసులు సూచిస్తున్నటువంటి గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అతివేగంగా వెళ్ళొద్దని చెప్పేసి నిదానంగా వెళ్లాలని చెప్పేసి పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ టోల్ గేట్ల దగ్గర కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య కూడా ఈ సర్వర్స్ ఏమన్నా ప్రాబ్లమేటిక్ చేసినా కానీ హ్యాండ్ రీడర్స్ తోటి ఎప్పటికప్పుడు కూడా వాటిని క్లియర్ చేయడానికి కూడా సిబ్బందిని వీళ్ళు సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది శాలిని. ఓకే, థ్యాంక్ యూ పరమేష్. ప్రముఖ